ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాల కాల భైరవ ప్రచోదయాతు. ఓం ఇంద్రాణి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ శ్రీ కపాల కాళ భైరవ స్వామి ఆశీస్సుల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత, విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరుకుందాం. ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. అలాగనే మనకు ఆషాఢ మాస ప్రారంభము. ఆషాఢం అనగానే హైదరాబాద్ అనగానే ఆషాఢం అని గుర్తొస్తుంది. ఎందుకనగా మనమందరము కూడా ఇంటిని శుద్ధి పెట్టుకొని వేపాకులతో మామిడాకులతో ఇల్లంతా చక్కబెట్టుకొని అమ్మవారికి బోనమెత్తుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. ఎందుకనగా మనకు చర్మ వ్యాధులు కానీ, అంటువ్యాధులు కానీ, మచూసి లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసము గ్రామము అంతా, వీధి అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వేపాకులతో పసుపు నీళ్లను చల్లడం వలన అంటువ్యాధులు రావు. అలాగనే మన భారతదేశ సాంప్రదాయంలో మన పండగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది. బోనం అనగానే మనకు అమ్మవారికి సేవ చేసుకోవడం, ముక్కులు చెల్లించుకోవడం, ఆడపడుచులను పిలుచుకోవడం, వారికి చీరలు సారెలు పెట్టడం, అమ్మవారిని మనమందరము కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించడం జరుగుతుంది. పోతురాజులు అందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంటుంది. కనుక మనమందరం కూడా అమ్మవారి సేవ చేద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. మన సనాతన సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే మానవ ప్రయత్నం చేద్దాం. అలాగనే దక్షిణాయన ప్రారంభము కనుక మనకు ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసుకునేటువంటి ఆయన కనుక మనమందరము కూడా భక్తి తత్వంతో ఉందాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. మకర రాశి వారికి ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఒకవైపు ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితి, శని భగవానుడు వక్రగతి తిరోగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనక ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి అక్షరాల వారిని కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి సంచారం చేయడం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారము, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, ల్యాండ్లు అంటే వ్యవసాయ భూములు క్రయ విక్రయాలు చేసేటప్పుడు సక్రమంగా పత్రాలు ఉన్నాయా లేదా,
డాక్యుమెంట్ సక్రమంగా ఉండాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది ఎంతవరకు సత్యానికి ధర్మానికి ధర్మంగా ఉంది, మన యొక్క ధనాన్ని డిస్టర్బెన్స్ చేసుకోకుండా వృధా కాకుండా వస్తువు క్రయ విక్రయాలు చేయగలిగినట్లయితే మీకంతా మంచి కాలమే అని చెప్పి గమనించాలి. తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో వీలైనంత వరకు మానవ సంబంధాలుగా ఉంచండి. ఆర్థిక సంబంధాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. 5వ స్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రికా సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటారు. 7వ స్థానంలో రవి బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహంలో డిజైనింగ్, అలంకార, సోఫా లాంటి వస్తువులు కొనుగోలు చేయడంలో, ఆనందాన్ని స్వాగతం పలకడంలో మకర రాశి వారి యొక్క సొంతం అని చెప్పి గమనించాలి. కనుక ఆ ఆషాఢమాస పూర్ణిమ సందర్భంగా, అష్టమి సందర్భంగా వీలైనంత వరకు ఒక బూడిద గుమ్మడికాయను సగభాగానే కట్ చేసి అష్టముఖ గండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో నుంచి దాన్ని తీసుకొని వెళ్ళి సకుటుంబ సపరివార సమేతంగా అమ్మవారి ముందర ఉంచి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని శాఖను పొయ్యడం వలన శని యొక్క దోష నివారణ తొలగి, చర్మ వ్యాధుల యొక్క ఇబ్బందులు కలిగి, వర్షాలతో, జంతువులతో, సర్పాదులతో దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.